మనస్సు అంటే ఏమిటి? వాసనలు, సంకల్పాలు, ఆలోచనలు కలిసిందే మనస్సు అని అంటారు. ఇది స్వతంత్రంగా ఉండదు. అది చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన తగ్గినప్పుడు మనసు కూడా లయమవుతుంది. అప్పుడు మిగిలేది నిశ్చలమైన సాక్షి చైతన్యమే. బంధానికి అసలు కారణం ఏమిటి? బంధానికి అసలు కారణం అజ్ఞానం, నిజస్వరూపం తెలియకపోవడం. నేను శరీరం అనే తప్పు భావం నుంచే అన్ని బంధాలు వస్తాయి. ఈ అజ్ఞానం వల్లే ప్రపంచం నిజంలా అనిపిస్తుంది. జ్ఞానం వచ్చిన వెంటనే ఈ బంధం స్వయంగా నశిస్తుంది. మోక్షం ఎక్కడ దొరుకుతుంది? మోక్షం ఎక్కడో దూరంగా దొరికేది కాదు. అది మనలోనే ఉన్న నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే. మనసు బయట తిరగకుండా లోపల తిరిగితే అది స్పష్టమవుతుంది. అది తెలుసుకున్న క్షణమే మోక్షానుభవం కలుగుతుంది. ధ్యానం అవసరమా? ధ్యానం మనసును నిశ్చలం చేయడానికి ఒక సాధనం. చంచలమైన మనసు జ్ఞానాన్ని గ్రహించలేదు. కాబట్టి ధ్యానం ద్వారా మనస్సు శాంతిస్తుంది. ఆ శాంతిలో నిజస్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచం నిజమేనా? ప్రపంచం మనస్సు ద్వారా అనుభవించబడుతుంది. మనస్సు ఉన్నంత వరకు అది నిజంలా కనిపిస్తుంది. కానీ జ్ఞానదృష్టిలో అది తాత్కాలికమైన మాయ మాత్రమే. నిజం మాత్రం మారనిది, ఆత్మస్వరూపమే.